హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమానాయుడు ఆర్మీ బ్లాగ్స్. ఈరోజు మేమైతే పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రకృతి అందాల మధ్య ఉన్న అద్భుతమైన మహాలోద్ద వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే బయలుదేరాము. అయితే ఈ అందమైన ప్రదేశాన్ని పూర్తిగా మీకు చూపించడానికి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. మహాలోద్ద వాటర్ ఫాల్స్ లొకేషన్ అయితే పార్వతీపురం జిల్లా సాలూరు మండలం సమీపంలో కొదమ పంచాయతీ ప్రాంతంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో వేగంగా గుర్తింపు పొందుతున్న ఎకో టూరిజం స్పాట్. సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారి జలపాతం వర్షాకాలంలో మరింత అద్భుతంగా కనిపిస్తుంది. మేమైతే మక్కువ నుంచి బయలుదేరాం. మక్కువ, సంబర, నంద ఈ రోడ్ నుంచి బయలుదేరాలి. ఆ రోడ్లో అయితే మొత్తం తార్ రోడ్డు ఉంటుంది. ఎక్కడి నుంచి ఆ బోర్డు చూసారా, అక్కడి నుంచి అయితే మొత్తం ఆఫ్ రోడ్డు ఈ కనిపిస్తుంది నుంచి ఈ ఆఫ్ రోడ్లో అయితే బయలుదేరాలి. పికప్ ఉన్న బళ్ళు, మంచి బళ్ళు అయితే వెళ్ళాలి. పాత బళ్ళు అయితే వెళ్ళడానికి లేదు, వెళ్ళలేరు కూడా. కానీ వర్షం ఎక్కువ పడితే మాత్రం వెళ్ళలేరు ఈ రోడ్లో, ఎందుకంటే చాలా భయంకరంగా ఉంటుంది రోడ్డు. చూడండి సార్, ఆ రోడ్డు ఎలాగుంది, ఆఫ్ రోడ్డు చాలా భయంకరంగా ఉంటుంది. ఇవి పికప్ ఉన్న బళ్ళు, మంచి ఫిట్నెస్ ఉన్న బళ్ళు అయితే తీసుకోవాలి. ఎందుకంటే పైకి వెళ్ళాలంటే చాలా గట్స్ ఉండాలి, డ్రైవర్ కూడా గట్టిగా ఉండాలి. మేమైతే 6 బైకుల మీద వెళ్ళాం, ఒక 16 మంది. వెళ్ళడానికి అయితే చాలా టైం పట్టింది, కానీ రావడానికి అయితే చాలా టైం అయితే పట్టలేదు. ఎందుకంటే ఒకవైపు అంతా డౌన్, ఒకవైపు చాలా అప్ అనమాట. మొత్తం రాళ్ళు, బురదతో కూడుకుంది ఆ రోజైతే. శంబర, నంద దాటిన తర్వాత అయితే చాలా కొండలు ఉంటాయి. కొండలన్నీ దాటి లొద్ద వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాలి. అది వెళ్ళడానికి అయితే చాలా కష్టపడాలి. చూడండి మేము వెళ్తున్న రోడ్డు ఎలాగుందో, ఒక ట్రెక్కింగ్ చేసినట్టే ఉంది. పెద్ద పెద్ద కొండల మధ్య చిన్న చిన్న రోడ్లు, అక్కడ చిన్న చిన్న పల్లెటూర్లు కూడా ఉన్నాయి. ఆ ఊర్లో వాళ్ళకి రోడ్లు చూడండి. ఆ కొండల వెనకాతలే వర్ష ఉంటుంది. ఇదైతే మహాలోద్ద వాటర్ ఫాల్స్ మెయిన్ గేట్ అనమాట. ఇక్కడి నుంచి అయితే బైక్లో వెళ్ళవు, అంతా కాలి నడుపుతూ వెళ్ళాలి. ఇక్కడ బైక్ పార్క్ చేసి ఒక టికెట్ ఇస్తారు, టికెట్ తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ టికెట్ పర్ పర్సన్కి 20 రూపీస్. టికెట్ తీసుకొని ఇంకంతా పాదయాత్ర అయితే చేయాలి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు. ఎప్పుడైనా సాలూరు నుంచి కూడా రావాలనుకుంటే సాలూరు నుంచి మక్కువ వచ్చి, మక్కువ నుంచి శంబర నుంచి నంద, ఈ విధంగా ఈ రూట్లో రావాలి. చూడండి, కాలు నడకలు కూడా చాలా కష్టం. మేమైతే దారి తప్పిపోయాము కాబట్టి ఇలాగా బురదలు రావడం జరిగింది. పక్క నుంచి అయితే మంచి ప్లేస్ ఉంది, తావ ఉంది, కానీ మాకు తెలియలేదు. ఈ విధంగా రావడం జరిగింది బురదలో. వాళ్ళు పండించిన పంటలు మట్టుకొని వచ్చాము. మేమైతే తినడానికి అయితే చాలా తీసుకెళ్ళిపోయాం. బిర్యానీ, కూల్ డ్రింక్స్, వాటర్ ప్యాకెట్లు అన్నీ తీసుకెళ్ళిపోయాం. అక్కడేం దొరకవు కాబట్టి. మేము ఎంత కష్టపడింది కూడా వాటర్ ఫాల్స్ని చూడడానికి. అందుకే ఎంత కష్టపడినా కూడా ఆ కష్టం తెలియలేదు, ఎందుకంటే వాటర్ ఫాల్స్ని చూసిన తర్వాత అంతా మర్చిపోయాము. చూడండి, వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది మాకు. కనిపించడానికి అక్కడే కూర్చుని పోయాము. ఇంకా తినడానికి అయితే టైం అయిపోయింది, చాలా టైం అయిపోయింది మాకు. ఇంకా తినేసి ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే పూర్తిగా బయలుదేరాం. చికెన్ బిర్యానీ మనిషికి ఒకటి పార్సిల్ చేసుకున్నాం, 16 బిర్యానీలు. అలాగే 4 కూల్ డ్రింక్లు, వాటర్ బ్యాటర్ బస్తా అన్నీ తెచ్చుకున్నాము. తెచ్చుకున్నాక తినేసి ఇంకా వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరాము. ఇంకా అక్కడ చూడండి ఏ విధంగా కట్టారు కర్రలతో. అక్కడ అంత ఇటు నుంచి వాటర్ పడుతుంది కాబట్టి రాళ్ళు మొత్తం నాచిపోయి నిండిపోయి ఉన్నాయి. మనం ఏ రాయి మీదకి వెళ్ళినా జాగ్రత్తగా అడుగులు వేసుకొని వెళ్ళాలి. అంత పైనుంచి వర్షం పడుతుంటే మొత్తం గాలి వాన మొత్తం పుట్టేస్తుంది. అదంతా వాటర్ పులుతుంది అనమాట. అక్కడ కుప్పరల్లాగా ఫోటో తీయడానికి కూడా అవ్వదు. ఆ కెమెరా వైపు మొత్తం వాటర్ పడిపోతుంది అనమాట. మేమైతే ఇంత దూరం కష్టపడి వచ్చినందుకు చాలా ఎంజాయ్ చేసాము. వచ్చిన ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళు అయితే ఇంకా రోడ్డు కానీ డెవలప్ చేస్తే రావడానికి బాగుంటుంది. అదిగోండి, అక్కడ చిన్న పల్లెటూరులో ఉన్న ఇల్లు, వాళ్ళు అక్కడ పంటలు పండించుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి రావడానికి అయితే ప్లేస్ చాలా ఘోరంగా ఉంటుంది రోజు ఇల్లు రావడానికి. వాళ్ళకైతే రోడ్డు ఇదే. వాళ్ళు బైక్ పార్కింగ్ చేసుకోవడానికి వాళ్ళ బైకులు చూడండి ఎంత బాగా పెట్టుకున్నారు. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మహాలోద్ద వాటర్ ఫాల్స్ ఎంతమంది విజిట్ చేశారో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.